ఇశ్రాయేలీలను పరీక్షించటానికి దేవుడు 40 సంవత్సరములు అరణ్యములోనికి నడిపించాడు. యేసు కూడా అపవాది చేత 40 దినములు పరీక్షింపబడడానికి ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. అయితే ఇశ్రాయేలీయులు ఆ పరీక్ష కాలంలో విఫలం అవగా యేసు క్రీస్తు విజయం సాధించాడు. యేసు పరీక్షా కాలం అనగా 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట 3 శోధనలను ఎదుర్కొని ఆ శోధనలకు 3 సమాధానాలు చెప్పటం జరిగింది. మత్తయి 4:1-10 మొదటి సమాధానము చూస్తే, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. ప్రభు అయిన క్రీస్తు ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 8:3 ఉటంకించటం జరిగింది. దేవుని మాట జీవింపచేస్తుంది. శోధనలో మనుషులు లొంగిపోతారు, లేక పారిపోతారు, అదే ఆత్మహత్య. కానీ క్రీస్తు ద్వారా ఏర్పరచబడిన నూతన ఇశ్రాయేలీయులు శోధనకు లొంగిపోక ఆయన మాట ద్వారా శోధనను జయించి జీవిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజులలో నీ నమ్మికను, విశ్వాసాన్ని అనగా దృఢమైన నమ్మకం, అదృశ్యమైన వాటిపై నమ్మకం, దేవుని శక్తులపై నమ్మకం నిన్ను జయించు వానిగా చేస్తుంది. కనుక నీవు ఏ శోధనలో ఉన్నావో ఆ శోధనను బట్టి నలిగిపోవద్దని క్రీస్తు పేరట మనవి చేస్తున్నాను. నీ బాధను బట్టి ఆయన మాటను ధ్యానించు, ప్రాధేయపడు, ప్రార్థించు. తప్పక ఆ శోధన తొలగిపోతుంది. ఆయన మాట నీ నోట ఉంటే నీవు ఒంటరి దానివి కాదు, ఒంటరి వాడవు కాదు. నీవు సమస్తము కోల్పోవచ్చు, కానీ క్రీస్తులో మీరు కలిగిన వారే.